సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా భక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు లక్ష్మి. శ్రీ సాయి మిరాకిల్స్ ఛానల్కి స్వాగతం. నిజంగా జరిగిన బాబా మహిమల్ని ఈ లాంగ్ వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. నేను పనిచేస్తున్నటువంటి స్కూల్లో రమేష్ అనే ఒక డ్రైవర్ ఉండేవాడు. అతను స్కూల్ బస్సు నడుపుతూ జీవితాన్ని కొనసాగించేవాడు. అతనికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా బంగారు బొమ్మల్లా ఉంటారు. చిరిమి దీపం పెట్టుకోవచ్చు, అంత అందంగా ఉంటారు. అందం మాత్రమే కాదు, ఎంతో అణుకువగా కూడా ఉంటారు. రమేష్, అతని భార్య, వాళ్ళిద్దరూ ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారు, మగపిల్లలు లేరు అని ఎప్పుడూ కూడా వారు బాధపడలేదు. మాకు అదృష్టం ఉంది కాబట్టే ఇద్దరు ఆడపిల్లలున్నారు అని ఎంతో సంబరపడేవారు. వాళ్లే లోకంగా బ్రతికేవారు. రమేష్ కూతుర్లిద్దరూ మా స్కూల్లోనే చదువుకునేవారు. పెద్దమ్మాయి 10th క్లాస్ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీలో జాయిన్ అయింది. రెండవ అమ్మాయి కూడా 10th క్లాస్ పూర్తి చేసుకుని ఇంటర్లో జాయిన్ అయ్యింది. ఫస్ట్ ఇయర్ ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడిచిపోయింది. ఆ అమ్మాయి సెకండ్ ఇయర్లో ఉండగా ఓసారి ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది. అందరిలానే మామూలుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. డాక్టర్ గారు ఏవో మందులు ఇచ్చారు. వారం 10 రోజులు వాడడం జరిగింది. కానీ వారం దాటేసరికి ఆ అమ్మాయి పరిస్థితి విషమించింది. తిరిగి అన్ని రకాల టెస్టులు చేయగా ఆ అమ్మాయికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందని, ఈ ఊర్లో వైద్యం సరిపడదని, సిటీకి తీసుకువెళ్ళండి, పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. రమేష్ భార్య హనుమకొండలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రిలో ఆ అమ్మాయిని జాయిన్ చేశారు. వారం రోజులున్న ఆ అమ్మాయి పరిస్థితి కొంచెం కూడా నెమ్మదించలేదు. పైగా రోజు రోజుకి విషమించడం ప్రారంభించింది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత వైద్యం చేయిస్తున్నా పర్వాలేదు అన్న మాట డాక్టర్ల నోటి వెంట రావడం లేదు. ఒక వారం గడిచేసరికి ఆ డాక్టర్స్ కూడా చాలా క్రిటికల్గానే ఉంది కండిషన్, ఏమీ చెప్పలేము అని చెప్పేశారు. రమేష్ భార్య తల్లడిల్లిపోయారు. ఏం చెయ్యాలో వాళ్ళకి పాలుపోలేదు. 100 దేవుళ్ళకి మొక్కుకున్నారు. భోరుమని ఏడవడం మొదలుపెట్టారు. రమేష్ మాతో పాటు మా పాఠశాలలోనే డ్రైవర్గా పనిచేస్తున్నాడు కాబట్టి అతని కూతురు పరిస్థితి గురించి మేము టీచర్లందరం డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఎప్పటికప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. రమేష్ అమ్మాయిలిద్దరూ నా స్టూడెంట్సే. నా వద్దే చదువుకున్నారు. 10th క్లాస్ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళారు. ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని స్కూల్ అంతా వ్యాపించింది. అందరూ తలా ఒక రకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నా చుట్టూ ఉన్నటువంటి ఆయమ్మలు వాళ్ళు కూడా రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. దాదాపు అందరూ నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. మా ఇంటి దగ్గర కూడా ఒక అమ్మాయికి ఇలాగే జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా వింటున్న నాకు చాలా భయం అనిపించింది, చాలా బాధ అనిపించింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ అమ్మాయి రూపమే కళ్ళ ముందు కదులుతూ ఉంది. వెంటనే నాకు షిరిడి సాయిబాబా గారు గుర్తుకొచ్చారు. చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఏమీ నా చెవిన పడడం లేదు. బాబా గారితో పాటు రవి సార్ కూడా గుర్తుకొచ్చారు. రవి సార్ ఏమిటి ఏంటి అనేది నేను మొదటి వీడియోలో వివరంగా అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, రవి గారి ఒంటి మీదకి అప్పుడప్పుడు బాబా గారు వస్తూ ఉంటారు. అలా వచ్చి భక్తులతో మాట్లాడుతూ వారి సమస్యలకు పరిష్కారాలు చెబుతూ ఉంటారు. ఇది నా అనుభవంలోని విషయమే. వెంటనే నేను రవి గారికి కాల్ చేశాను. సార్, ఆ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది. రమేష్ మీకు తెలుసు కదా, మధ్యతరగతి కుటుంబం, పెద్ద ఆసుపత్రిలో ఇలా ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఆమె పరిస్థితి విషమించింది. కొంచెం బాబా గారిని ధ్యానంలో కూర్చుని ప్రశ్న అడగండి అని చెప్పాను. రవి గారు ఒకసారి నాకు షిరిడి సాయి బాబా గారి
శ్రీ సాయి లీలామృతం పుస్తకం పారాయణ కొరకు ఇచ్చారు. అది గుర్తుకొచ్చింది నాకు. నేను ఇంటికి రాగానే స్నానం చేసి బాబాగారికి అగరబత్తి వెలిగించి దక్షిణ పెట్టి ఆ అమ్మాయి అనారోగ్యం నుంచి బయటపడాలని, తొందరగా కోలుకోవాలని శ్రీ సాయి లీలామృతం పుస్తకం పారాయణ మొదలుపెట్టాను. రవి గారు ఆ రోజు సాయంత్రం బాబా పూజలో కూర్చుని, ధ్యానంలో కూర్చుని అడుగగా బాబాగారు ఇలా సమాధానమిచ్చారు. ఆ అమ్మాయికి నా రక్ష ఎప్పుడూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఏ ఆపద రాదు. తొందరగా అనారోగ్యం నుంచి బయటపడుతుంది అని సమాధానమిచ్చారట. వెంటనే రవిగారు నాకు ఫోన్ చేశారు. మేడం, నాకు బాబాగారు ఇలా చెప్పారు. ఆ అమ్మాయికి ఏమీ కాదు. తొందరగానే నయమైపోతుంది, బయటకొస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా రమేష్‌కి కాల్ చేయండి. అతన్ని మా దగ్గరికి, మా ఇంటికి ఒకసారి పంపించండి. బాబాగారి అభిషేకం వాటర్, ఊ ఊది ఈ 2 నేనిస్తాను. ఆ అమ్మాయికి ఆ బొట్టు పెట్టి, కొంచెం అభిషేకం వాటర్ తాగించండి. బాబాగారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి అని చెప్పడం జరిగింది. నేను వెంటనే రమేష్‌కి కాల్ చేశాను. జరిగిన సంగతి అంతా చెప్పాను. కానీ రమేష్ గాని, అతని భార్య గాని అస్సలు నమ్మలేదు. ఇంత పెద్ద డాక్టర్సు ఇన్ని రకాలుగా వైద్యం చేస్తున్నారు. వీరి వల్ల కానిది బాబా వల్ల ఏమవుతుంది అని అనుకున్నారు. కానీ నా మాట తీసేయడం ఇష్టం లేక, నా మాట మీద, నా మీద ఉన్న గౌరవంతో ఒక తెలిసిన అబ్బాయిని రవి గారి ఇంటికి పంపించారు. రవి గారు ఆ అబ్బాయికి ఊది, అభిషేకం నీళ్లు ఇచ్చి పంపించారు. రమేష్ భార్య ఆ పాపకి విభూది పెట్టి ఒక్క స్పూన్ అభిషేకం వాటర్ తాగించారట. అయితే ఈ సంఘటన జరగడానికి ఒక వారం ముందే మరో విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడు రవిగారు కాల్ చేసి నాకు ఇలా చెప్పారు. మేడం, ఒక వారం క్రితం మా పెద్దక్కయ్య, మా చిన్నక్కయ్య వారిద్దరికీ వారి జీవితంలో చిన్న సమస్య ఏదో ఎదురైంది. వారిద్దరూ నా దగ్గరకు వచ్చారు. బాబా నా ఒంటి మీదకి వచ్చినప్పుడు ఈ సమస్యను పరిష్కరించు బాబా అని వారు ప్రార్థించారు. అప్పుడు ఆయన, ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారికి మీరు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పారట. వాళ్ళిద్దరూ సరేనని వెళ్ళిపోయారట. ఇది జరిగి వారం రోజులైంది. వారం రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఇలా ఆపదగా ఉందని నేను రవి గారికి కాల్ చేశాను. ఇదంతా యాదృచ్ఛికం కాదు. బాబాకి ముందే తెలిసినటువంటి ఒక నిజం అన్నమాట. దీనిని బట్టి బాబాగారు తన భక్తులకి వచ్చే ఆపదల్ని ముందుగానే పసిగడతారని, వారికి పరిష్కారాలను చూపిస్తారని, రక్షిస్తారని మరొక్కసారి నిజమైంది. రవిగారు నాకు కాల్ చేసి వాళ్ళ అక్కయ్యలకు సంబంధించిన వివరాలన్నీ చెప్పి, ఇలా జరిగింది మేడం. నేను మా అక్కయ్యల దగ్గరికి వెళ్ళి రమేష్ వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాలేదు, ఇలా జరిగింది అని చెప్పాను. వెంటనే మా అక్కయ్యలిద్దరూ బాబాగారి మాట గుర్తు చేసుకుని తలా ఒక 5,000 రూపాయలు నాకిచ్చారు మేడం. నేను ఈరోజు ఆ అమ్మాయిని చూడడానికి హాస్పిటల్‌కి వెళ్తున్నాను. వెళ్ళి బాబా ఊది పెట్టి ఆ 10,000 రూపాయలని రమేష్‌కి నేను మా అక్కయ్యల తరపున అందిస్తాను అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఎందుకంటే రమేష్ పరిస్థితి అంతంత మాత్రం. నెల నెలా వచ్చే ఆ ఆదాయంతోనే వాళ్ళ జీవితాలను గడుపుకోవాలి. వేరే విధమైన సంపాదన ఏదీ లేదు. వాళ్ళకి ఉండేటటువంటి ఇబ్బందుల్ని బాబాగారు ముందే గ్రహించారన్నమాట. రమేష్ బాబా గుడికి వెళ్తూ ఉంటాడు. ఆయన భార్య కూడా వెళ్ళి పూజ చేస్తూ ఉంటుంది. కానీ ఎంత ప్రత్యక్ష నిదర్శనం ఇస్తారని, ఇంత మహిమ గలవారు బాబా అని వాళ్ళస్సలు గుర్తించనే లేదు. రవి గారు ఆ 10,000 తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళి పాపకి విభూది పెట్టి రమేష్‌కి అందించారు. రమేష్ ఎంతో సంతోషపడ్డాడు. అనుకోకుండా లభించిన ఈ సహాయానికి ఆనందపడ్డాడు. నేను కూడా నా టీచర్లందరితో మాట్లాడి ఉపాధ్యాయులందరినీ మనందరం కూడా రమేష్‌కి ఏదైనా సహాయం చేద్దాం. తలా ఇంత ఇవ్వండి అని అడిగి ఆ అమౌంట్ కలెక్ట్ చేసి రమేష్‌కి అందించడం జరిగింది. చిత్రంగా 3 రోజులు పూర్తయ్యేసరికి ఆ అమ్మాయి పూర్తిగా నార్మల్ అయిపోయింది. చక్కగా కోలుకుంది. అనారోగ్యాలేమీ లేకుండా
ఆరోగ్యవంతురాలైంది. ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రమేషు భార్య, ఆ పాప అందరూ కూడా చాలా సంతోషించారు. బాబా మహిమలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంటికి రాగానే వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నన్ను కలిశారు. నాకు వారి కృతజ్ఞతలు తెలియజేశారు. నేను వెంటనే అన్నాను, ఇది నా గొప్పతనం కాదు. బాబాగారి అద్భుతమైన లీల. ఆయన గొప్పతనం. ఆయన్ని ప్రార్థించండి. ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. మీ తరపున ఇంత ధైర్యాన్ని, కొండంత అండని బాబాగారి రూపంలో మీకు అందించినటువంటి రవిగారికి కృతజ్ఞతలు తెలపండి అని చెప్పాను. వెంటనే ఆ రవిగారి అడ్రస్ నన్ను అడిగి తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఆ భార్యాభర్తలిద్దరికీ వారు బట్టలు కూడా పెట్టడం జరిగింది. బాబా గారికి మొక్కుకుని ఆ షిరిడి ఆ తల్లిదండ్రులిద్దరూ పిల్లల్ని తీసుకుని షిరిడి వెళ్ళి బాబా గారి దర్శనం కూడా చేసుకున్నారు. ఆ అమ్మాయి పూర్తిగా కోలుకుని నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఎంతో కృతజ్ఞతతో నాకు నమస్కరించింది. ఆ అమ్మాయి కళ్ళల్లో గొప్ప కృతజ్ఞత, ఎంతో సంతోషం. మేడం, మీ వల్లే నేను ఈరోజు ప్రాణాలతో బతికి బయటపడ్డాను. థ్యాంక్స్ మేడం అంటూ నమస్కరించింది. నేను వెంటనే అన్నాను, నేను చేసింది ఏమీ లేదు. బాబాని ప్రార్థించాను. నీ పేరు మీద పారాయణ చేశాను. రవిగారు నీ తరపున బాబాగారిని ప్రార్థించారు. నీకు సహాయం చేసింది, నీ కుటుంబానికి సహాయం చేసింది, మాకు సహాయం చేసింది, అందరూ అందరికీ సహాయం చేసింది షిరిడి సాయిబాబా వారే. కాబట్టి బాబా గారిని ఎప్పుడూ మర్చిపోకు. నీకు ఏ కష్టం వచ్చినా బాబా గారిని స్మరించు. బాబా గారిని రోజూ ధ్యానించుకో. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నీకెంతో మంచి జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పాను. తప్పకుండా మేడం, నేనెప్పుడూ బాబాని మర్చిపోను అని చెప్పి నా కాళ్ళకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ నన్ను కలిసినా ఆ అమ్మాయి కళ్ళల్లో ఓ మెరుపు, ఓ కృతజ్ఞతా భావం ఖచ్చితంగా నాకు కనిపిస్తూనే ఉంటాయి. బాబా గారు గొప్ప గొప్ప పూజలు చేయండి అని ఎప్పుడూ చెప్పరు. నేనే భగవంతుణ్ణి అని కూడా చెప్పరు. ఆయన ఒక గొప్ప సద్గురువు, దారి చూపించేటటువంటి గురువు, గైడ్. ఆయన ఎప్పుడూ శ్రద్ధ సబూరి కలిగి ఉండండి అని చెప్తారు. బాబా గారిని ధ్యానం చేస్తే సరిపోదు. ఆయన మీద పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండి, ఆయనకు పూర్తిగా సరెండర్ అయిన వాళ్ళకి తప్పనిసరిగా ఆయన నుంచి సహాయం లభిస్తుంది. ఇది నా జీవితంలో నిజంగా జరిగిన నేను చూసినటువంటి గొప్ప సంఘటన. మరి మీకు కూడా బాబా గారి నుండి ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? బాబా మహిమలు, లీలలు మీరెప్పుడైనా అనుభవించారా? ఇలాంటి అనుభవాలు మీకుంటే కామెంట్స్‌లో సాయిరామ్ అని కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ద్వారా ఎన్నో బాబా మహిమల్ని, లీలల్ని, ఆయన చేసిన మిరాకిల్స్‌ని నేను లాంగ్ వీడియోల రూపంలో మీకు అందజేయాలి అనుకుంటున్నాను. తద్వారా బాబా గారి సంపూర్ణమైన అనుగ్రహం మీ కుటుంబాలకు గూడా లభిస్తుంది అనేదే నా ఆశ. బాబాగారు సమాధి కాకముందు జరిగిన లీలల్ని షార్ట్ వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తున్నాను చిన్న చిన్న స్టోరీస్‌గా. లాంగ్ వీడియోస్‌లో బాబాగారు నిజంగా మా అందరి జీవితాల్లోనూ జరిపించిన మిరాకిల్స్‌ని నేను లాంగ్ వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. బాబా భక్తులు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా కామెంట్స్‌లో సాయిరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. నమస్తే.